జన్మకు తోడుగా నాదానివై నువ్వు నడచిరా దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక. మనసులేని శిలను నేను నువ్వు చూసిన నిన్నలో మమత తెలిసి మనిషినైతి చల్లని నీ చేతిలో కనులు తెరిచిన వేళలో నీకేమి సేవలు చేతును దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక. మీనమ్మా, మీనమ్మా, రంగయ్య వస్తున్నానయ్యా. బాబుగారు, అమ్మగారు ఎక్కడ? తెలియదు బాబు, కనిపించట్లేదు. నీ శత్రువైన ఈ శత్రువుని వదిలేసి చాలా పెద్ద తప్పు చేశావు. శత్రుశేషం రుణశేషం ఉండకూడదని పెద్దలు చెప్పారు. అది ఎప్పటికీ ప్రమాదమే. నువ్వు వదిలిపెట్టే సమస్య లేదు. హలో మీనమ్మా, ఎక్కడున్నావు? నన్ను క్షమించండి. మీ అనుమతి లేకుండా నేను హైదరాబాద్ మన ఇంటికొచ్చాను. అదేంటి మీనమ్మా, ఇంత సడన్గా నాకు చెప్పకుండా నువ్వు హైదరాబాద్ వెళ్ళటం ఏంటి? ఏదైతే కారణంతో మీరు నన్ను మన ఊరికి తీసుకెళ్లారో అది పూర్తయింది. అందుకే వచ్చానండి. ఏంటి మీనమ్మా నువ్వు చెప్పేది? అవునండి, మనిద్దరి మధ్యలో సఖ్యత పెరగాలని మీరు నన్ను అక్కడికి తీసుకువెళ్లారు. మీలో మార్పుని నేను అర్థం చేసుకున్నాను. ఎన్ని అవంతరాలు ఎదురైనా మనిద్దరం కలిసే ఉండాలని కోరుకున్నాను. మీరొక మాట చెప్పారు, గుర్తుందా? పరిపూర్ణంగా నా మనసు మీదైనప్పుడు మనిద్దరం ఒకటవుదామని. ఇప్పుడు నా మనసు పరిపూర్ణంగా మీ సొంతం. అందుకే హైదరాబాద్ వచ్చి మన శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నాను. ఈ రోజు నుండి మనం గడపబోయే సంతోషకరమైన జీవితానికి ఇదే నాంది కావాలి. గతంలో మనిద్దరి మధ్యన జరిగిన చేదు జ్ఞాపకాల్ని వదిలేసి ఈ రోజు నుంచి ప్రతి క్షణం మనకొక తీయని జ్ఞాపకం మిగలాలి. అందుకే మీరు వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చేయండి. మీనమ్మా, మీకోసం ఎదురు చూస్తూ ఉంటానండి.